చిల్లర స్టూడెంట్స్ ని ఈడియట్, మొద్దు రాస్కెల్, చదువురాని దద్దమ్మ ఇలా రకరకాలుగా మొట్టికాయలేయడం మామూలే. కానీ బెంగళూరు వర్సిటీలో ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రొఫెసర్ టెర్రరిస్ట్ అని వెరైటీగా తిట్టారట. క్లాస్మేట్స్ అందరూ చూస్తూ ఉండగా ఒక ముస్లిం స్టూడెంట్ ను ఉద్దేశించి టెర్రరిస్ట్ అని దూషించడం సహజంగానే బ్రేకింగ్ న్యూస్ గా మారింది. పేరు డాక్టర్ మురళీధర్ దేశపాండే. బెంగళూరులోని PES యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆఫ్టర్నూన్ స్టూడెంట్ ఎవరినో కలవడం కోసం కాసేపు బయటికెళ్లాలనుకుని పర్మిషన్ అడిగితే ప్రొఫెసర్ ఎగిరి గంతులేశారు. శరం నెహియాతి, కొంచెమైనా సిగ్గు అనిపించడం లేదా, యూజ్లెస్ ఫెలో అని దూషించారు. అక్కడితోనే ఆగలేదు. టెర్రరిస్ట్ అని అందరికీ వినిపించేలా బిగ్గరగారిచారు. డ్రామా మొత్తాన్ని పక్కనున్న మరో స్టూడెంట్ రికార్డ్ చేసి నెట్ లో వదలడంతో అది కాస్త విపరీతంగా వైరల్ అవుతుంది. తిట్లు తిన్న స్టూడెంట్ ముస్లిం కావడం మరింత వివాదాస్పదమవుతుంది. నువ్వు ప్రొఫెసర్ వా, రౌడీవా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. గో టు హెల్ అని సింపుల్ గా వదిలేయకుండా నీలాంటి వాళ్ల వల్లే ఇరాన్ లో యుద్ధం వచ్చింది, ట్రంప్ వచ్చి మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలి అని కామెంట్ చేసినట్టు వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది, కనిపిస్తుంది. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత స్టూడెంట్ నుంచి ఫిర్యాదు తీసుకుని ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసి విచారిస్తోంది యూనివర్సిటీ యాజమాన్యం. కానీ క్లాస్ రూమ్ లో క్రమశిక్షణ తప్పినప్పుడు ప్రొఫెసర్లు సహనం కోల్పోవడం సహజమని తేలిగ్గా తీసుకుంటున్నారు వైస్ ఛాన్సలర్. ఒక స్టూడెంట్ యూనియన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రొఫెసర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది.